బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం ఇవాళ దక్షిణ కోస్తాలో తీరం దాటి పశ్చిమంగా పయనించి అరేబియా సముద్రంలోని వాయుగుండంలో విలీనమవుతుంది. దీంతో ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీగా, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో 3వ నెంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ పేర్కొంది. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 24, 25 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పడతాయని వెల్లడించింది.